ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ 30, 2025 ఆదివారం, మార్గశిర మాసం, శుక్లపక్షం, దశమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు దీపారాధన. కొన్ని దీపాలు నక్షత్రానుసారంగా ఉంటాయి. ఇవాళ మట్టి ప్రమిదలో నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. అలాగే పూజా మందిరంలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. కొన్ని నక్షత్రాల్లో అద్భుతమైన వరాలని మానవాళి పొందొచ్చు. ఋషులు మనకు ఎన్నెన్నో పరిహారాలు, కేవలం దీపం వెలిగిస్తే చాలు మీకు వరాన్ని ఇచ్చేస్తాము అని చెప్పి ఎన్నో పరిహారాలు నిక్షిప్తం చేసి ఉంచారు. అటువంటి ఎన్నో అద్భుతమైన దీపారాధనలు ప్రతిరోజు నేను మీకు అందిస్తున్నాను. తప్పకుండా నల్ల ఒత్తి అంటే ఒక నలుపు రంగు క్లాత్, ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఒత్తిలాగా కట్ చేసుకొని మట్టి ప్రమిదలో వేసుకొని నువ్వుల నూనెతో తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. అది కూడా సూర్యాస్తమయంలోపు. అలాగే ఇంట్లో పూజా గదిలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ ద్విదీపారాధన యోగము మీకు ఉద్యోగాన్ని ప్రసాదిస్తుంది. అంటే మీ ఇంట్లో ఎవరికైతే ఉద్యోగం కావాలి, స్థిరమైన ఉద్యోగం, పర్మనెంట్ జాబ్ లేదా మంచి కంపెనీలో జాబ్ రావాలి, తరచూ జాబ్లో డిస్టర్బెన్సెస్ అవ్వకూడదు, కంటిన్యూగా జాబ్ మార్పిడి ఉండకూడదు, వృత్తిలో సెటిల్మెంట్ జరగాలి, మంచి జాబ్ వచ్చి లైఫ్ బాగుండాలి, నాది లేదా మా అమ్మాయిది లేదా నా కొడుకుది వాళ్ళు బాగుండాలి అని మీరు దీపారాధన చేయండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఉద్యోగ ప్రాప్తి. ఇక అదృష్టమైశ్వర్యం. అయితే ఒక్క నిమిషం అదృష్టమైశ్వర్యం చెప్పే ముందు, త్రికోణ భస్మ స్నానము కార్తీక అమావాస్య రోజు చేయని వాళ్ళు డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 11 లోపు ఆ విభూది బకెట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకొని నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. ఎవరి కోసమైతే పూజ చేయించామో వాళ్ళు చేయాలి. వాళ్ళు లేకపోతే, వాళ్ళు విదేశాల్లో ఉంటే, వాళ్ళు చెప్పిన మాట వినరు అంటే వాళ్ళ తల్లి, ముందు జన్మనిచ్చిన తల్లి లేదా తండ్రి చేయాలి. ఎప్పుడు? డిసెంబర్ 2వ తారీఖు ఉదయం 11 లోపు. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం ఓంకారమూర్తయే నమః. ఓం గం ఓంకారమూర్తయే నమః. ఓం గం ఓంకారమూర్తయే నమః. ఈ మంత్రాన్ని 6 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ల్యాండ్ కానీ, అంటే స్థలము లేదు పొలం కూడా ల్యాండే, అది కూడా స్థలమే, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ లేదా మనము ఏదైనా ప్లాటింగ్ చేసినటువంటి ల్యాండ్ సేల్ అవ్వాలి, వెంటనే సేల్ అయిపోతుంది. అది మీకు ఎటువంటి భూమి అయినా, అది అగ్రికల్చర్ అంటే పొలం కానీ ల్యాండ్ కానీ వెంటనే సేల్ అవ్వాలంటే ఈ మహామంత్రాన్ని 6 సార్లు రాయాలి, 108 మార్లు జపించాలి. మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీ గణపతిని తలుచుకొని మంత్రం చదవండి, వెంటనే మీ భూమి మంచి రేటుకి సేల్ అవుతుంది. అయితే ప్రతిరోజు ఛానల్లో అనేక పరిహారాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా దీపారాధన గురించి. అలాగే తక్కువ డబ్బు ఖర్చు పెట్టి, అంటే చాలా తక్కువ, 1000, 500, 1600 ఇలా చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి విపరీతమైన పూజలు పునస్కారాలు చేసిన ఫలితం వచ్చే విధంగా కొన్ని పరిహారాలు తీసుకుంటున్నాం. పోస్టు ద్వారా మంత్రాన్ని చదువుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకంటే కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి.
మీకు నాకు అందరికీ ఉంటాయి కష్టాలు. ఆరోగ్య సమస్య నాది చూడండి, ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక కష్టం ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిరోజు నేను చెప్పే పరిహారాలు నమ్మి చేస్తున్న వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే ఎవరు? భగవంతుడు. నాకు దత్తాత్రేయుడు భగవంతుడు, మీకు సో అండ్ సో వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారు లేదా పరమేశ్వరుడు. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ నమ్మకంలో ఉంటాడు. నమ్మకాన్ని ఏమాత్రం కూడా మీరు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు ఏ కష్టం వచ్చినప్పుడు నమ్మకాన్ని వదిలేయకండి. ఎందుకంటే కలి మాయ చేత భగవంతుడికి మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. మన నమ్మకాన్ని కోల్పోయి అసలు దేవుడు లేడు, దర్శనం లేదు, క్షేత్రాలు లేవు, పూజలు లేవు, ఈ తాయెత్తులు ఎందుకు, కంకణాలు ఎందుకని అన్నీ అంటే మనం అంటే విపరీతంగా దేవుడి పట్ల అసహనం ప్రకటించాలి. దేవుణ్ణి నమ్మకూడదు, అది కలిపురుషుడికి కావాలి. కానీ మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. ఒకటి చెప్పనా, ఈ కష్టము ఖచ్చితంగా శాశ్వతం కాదు. అది మాత్రం మీరు ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు నేను వెతికి నాగశాస్త్రం ద్వారా కలియుగంలో వెంటనే ఉపశమనం కలగడానికి ఎన్నో పరిహారాలు ఇస్తున్నాను. ముందు ఈ పరిహారాలు ఏవైతే నేను చెప్తున్నానో పోస్ట్ ద్వారా తీసుకుంటున్నారో అవి కూడా తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మనం ఏమి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కనీసం 1000 కూడా మనం పెట్టట్లేదండి. 1 కాదు 2 కాదు 4 తీసుకున్న దగ్గర ఏదో ఒకటి మనకు పనిచేస్తుంది, మన కష్టాన్ని తీసేస్తుంది. తప్పక ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షించేటటువంటి వారికి భగవత్ అనుగ్రహం ఉంటుంది. అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు, అపనమ్మకంలోకి వెళ్ళొద్దు. ఈరోజు కాదు రేపైనా మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దత్తార్పణమస్తు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.